గ్రహాల శుభాశుభ స్థానాలు తదనుసారంగా శుభాశుభ ఫలాల సంక్షిప్త వివేచన. మహేసాదులారా, ఒక జాతకుని 7వ ఇంట్లో ఉపచయంలో ఉండే చంద్రుడు మంగళకారి అవుతాడు. శుక్ల విదియనాడు పంచమ, నవమ గృహాల్లో ఉండే చంద్రుడు ఆ జాతక చక్రమున్నవానిని గురువు వలె పూజ్యుని, గౌరవ్యుని చేస్తాడు. చంద్రునికి 12 అవస్థలు అనగా దశలుంటాయి. నక్షత్రాలు మూడేసి ఒక బృందం లేదా మండలంగా ఉంటాయి కదా. అశ్వనితో మొదలుపెట్టి మూడేసి నక్షత్రాల కలయికలతో చంద్రునికి ఈ అవస్థలేర్పడతాయి: ప్రవాసావస్థ, దృష్టావస్థ, మృతావస్థ, జయావస్థ, హాస్యావస్థ, నతావస్థ, ప్రమోదావస్థ, విషాదావస్థ, భోగావస్థ, జ్వరావస్థ, కంపావస్థ, శుభావస్థ. ఫలితాలు కూడా అదే క్రమంలో ఇలా ఉంటాయి: ప్రవాసం, హాని, మృత్యువు, జయం, హాసం, రతి, సుఖం, శోకం, భోగం, జ్వరం, కంపం, సుఖం. జన్మలగ్నంలో చంద్రుడుంటే తుష్టి, అదే చంద్రుడు ద్వితీయ భావం, రెండింట ఉంటే సుఖహాని, 3వ ఇంట ఉంటే రాజసన్మానం, చతుర్థ భావంలో ఉంటే కలహం, పంచమ భావంలో ఉంటే స్త్రీ లాభం కలుగుతాయి. 6వ ఇంట చంద్రుడుంటే ధన, ధాన్య ప్రాప్తి కలుగుతాయి. అష్టమ భావంలో చంద్రుడు అరిష్టదాయకుడై ఆ జాతకునికి ప్రాణ సంకటాన్ని తెచ్చే అవకాశాలున్నాయి. నవమ స్థానంలో ఉంటే కోశంలో ధనం బాగా పెరుగుతుంది. దశమ స్థానంలో కార్యసిద్ధి, ఏకాదశ స్థానంలో ఘన విజయం కలిగించే చంద్రుడు ఎవరికైనా 12వ ఇంట ఉంటే మాత్రం మృత్యువు చేతిలోనికి పంపించి వేస్తాడు. ఇక ఈ క్రింది నక్షత్రాలున్న గడియల్లో ఈ క్రింద సూచింపబడిన దిక్కుల వైపే యాత్రలకు బయలుదేరాలి. మరోలా కూడదు: కృత్తిక, రోహిణి, మృగశిర, అర్ధ పునర్వసు, పుష్య, ఆశ్లేష, తూర్పు, మఖ, పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని, హస్త, చిత్ర, స్వాతి, విశాఖ, దక్షిణ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, పశ్చిమ, ధనిష్ట, శతభిష, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి, అశ్వని, భరణి, ఉత్తర, అశ్వని, రేవతి, చిత్ర, ధనిష్ట నక్షత్రాలు కొత్త సొమ్ములు పెట్టుకోవడానికి ప్రశస్తాలు. మృగశిర, అశ్వని, చిత్ర, పుష్య, మూల, హస్త నక్షత్రాలు కన్యాదానానికి, యాత్రలకు, ప్రతిష్టాది కార్యాలకు శుభప్రదాలు. జన్మలగ్నంలో శుక్రుడు, చంద్రగ్రహము గలవారికి శుభఫలాల ప్రాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ 2 గ్రహాలు 2వ ఇంటనున్న వారికి శుభాలే ఉంటాయి. తృతీయ భావంలో అంటే 3వ ఇంట చంద్ర, బుధ, శుక్ర, బృహస్పతులు, చతుర్థ భావంలో మంగళ, శని, చంద్ర, సూర్య, బుధులు శ్రేష్ఠతను ప్రసాదిస్తారు. అలాగే పంచమ భావంలో శుక్ర, బృహస్పతి, చంద్ర, కేతువులు, 6వ ఇంట శని, సూర్య, మంగళులు, సప్తమ భావంలో బృహస్పతి, చంద్రులు, అష్టమ భావంలో బుధ, శుక్రులు కూడా శుభాలనే ఇస్తారు. అదేవిధంగా నవమ స్థానంలో బృహస్పతి, దశమ భావంలో సూర్యశనులు, చంద్రుడు, ద్వాదశ స్థానంలో బుధ, శుక్రులు సర్వ విధాల సుఖాలను సమకూరుస్తారు. ఇక ఏకాదశ స్థానంలో ఏ గ్రహమున్నా శుభాన్నే ప్రధానిస్తుంది. సింహంతో మకరం, కన్యతో మేషం, తులతో మీనం, కుంభంతో కర్కాటకం, ధనుస్సుతో వృషభం, మిథునంతో వృశ్చిక రాశి యోగిస్తే మంచిది. దీన్ని షడష్టక యోగమంటారు. ఇది ప్రీతికారకం. అధ్యాయం 61. లగ్న ఫలాలు. రాసుల చరస్థిరాది భేదాలు. గ్రహాల స్వభావాల. 7 వారాలలో చేయవలసిన యోగ్య ప్రశస్త కార్యాలు. ఈశ్వరాదులారా, సూర్యుడు ఉదయకాలం నుండి మేషాది రాసులలో ఉంటాడు. ఆయన దినంలో క్రమంగా 6 రాసులను దాటుకుని పోయి రాత్రిలో కూడా 6 రాసులను దాటి వస్తాడు. మేషలగ్నంలో పుట్టిన ఆడది గొడ్రాలు అవుతుంది. వృషభలగ్నంలోనైతే కామిని, మిథున లగ్నంలో పుడితే సౌభాగ్యశాలిని, కర్కాటక లగ్నంలోనైతే వేశ్య అవుతుంది. ఒక్క గరుడ పురాణంలోనే షడష్టక యోగం మంచిదని చెప్పబడింది. వధూవరుల జాతకాలకు సంబంధించి మిగతా అన్ని శాస్త్ర గ్రంథాలలోనూ ఇది అశుభకారకంగానే పరిగణింపబడింది. వరుని లేదా వధువు యొక్క జన్మ రాశి ఒకరిది, 2వ వారికి 6వదిగాని 8వదిగాని అగుటనే షష్టక యోగమంటారు. వేశ్య అనేది ఇప్పటి అర్థంలో వాడబడిన మాట కాదు. సూతుడు శౌనకాది మహామునులకు చెప్తున్న కాలంలో అదొక వృత్తి,
కొన్ని సందర్భాలలో అదొక గౌరవప్రదమైన వ్యవస్థ కూడాను. ఇప్పుడీ విషయాన్ని పట్టించుకోనక్కర్లేదు. సింహ లగ్నంలో పుట్టినామెకు పుత్ర సంతానం అల్పం. కన్యా లగ్నంలో పుట్టిన కలికి రూపవతి, తులా లగ్నంలో పుట్టిన తెలవ రూపవతి ఐశ్వర్యవంతురాలు కూడా అవుతుంది. వృశ్చిక లగ్నంలో పుట్టిన వనితకి కర్కశ స్వభావముంటుంది. ధనుర్లగ్నంలోనైతే సౌభాగ్యవతి, మకరలగ్నంలోనైతే తనకన్నా తక్కువ స్థాయి పురుషుని పెండ్లి చేసుకునేది అవుతుంది. కుంభలగ్నంలో పుట్టినామెకు మగ పిల్లలు తక్కువ. మీనలగ్నంలో పుట్టిన మీనాక్షి వైరాగ్యయుక్త అవుతుంది. ఇక రాశుల చర స్థిర భేదాలు చూద్దాం. తులా, కర్కాటక, మేష, మకరాలు చరరాశులు. ఈ రాశులున్నప్పుడు యాత్రకు వెళ్ళవచ్చు. సింహ, వృషభ, కుంభ, వృశ్చిక రాశులు స్థిర రాశులు. ఇవి ఉన్నప్పుడు స్థిరమైన కార్యాలు చేపట్టాలి. కన్య, ధను, మీన, మిథునాలు ద్విస్వభావమున్న రాశులు. చర, స్థిర రెండు స్వభావాలు గల కార్యాలను విద్వాంసులు ఈ రాశులున్న కాలంలో చేపడతారు. యాత్రలను చరలగ్నాలలోనూనా, గృహప్రవేశాది స్థిర కార్యాలను స్థిరలగ్నాలలోనూ చేయాలి. దేవతాదుల స్థాపన, వైవాహిక సంస్కారాలు ద్విస్వభావ లగ్నాలలో జరగడం అన్ని విధాలా శ్రేయస్కరం. పాడ్యమి, షష్ఠి, ఏకాదశి తిథులు మూడింటిని నందాతిథులంటారు. అలాగే విదియ, సప్తమి, ద్వాదశులను భద్రాతిథులని, తదియ, అష్టమి, త్రయోదశులను జయాతిథులని అంటారు. ఇకపోతే చవితి, నవమి, చతుర్దశి ఈ మూడిటిని రిక్తాతిథులని వ్యవహరిస్తారు. రిక్తాతిథులలో ఎట్టి శుభకార్యమును చేయరాదు. సౌమ్యస్వభావుడైన బుధుడు చరస్వభావం గల గ్రహం. గురుడు క్షిప్ర, శుక్రుడు మృదు, రవి ధ్రువ ప్రకృతులు గలవారు. శని దారుణ, మంగళుడు ఉగ్ర, చంద్రుడు సమతత్వములు గలవారు. చర, క్షిప్ర స్వభావాలున్న గ్రహాలు అంటే బుధుడు, గురుడు శాసించే వారాల్లో అంటే బుధ, గురు వారాల్లో యాత్రలు చేయాలి. శుక్ర, ఆదివారాల్లో గృహప్రవేశాది కార్యాలను చేపట్టాలి. ఈ ఒక్క అంశాన్నే పట్టుకుని స్త్రీల విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేయడం ప్రమాదం. ఇలాంటి అంశాలు కనీసం 50 దాకా పరిశీలించి అప్పుడు ఆ స్త్రీ ఎలాంటిదో ఆలోచించాలి. కనీసం 10 జ్యోతిశ్శాస్త్ర గ్రంథాలైనా చదవకుండా జాతకాలు చెప్పేయకూడదు. శని, మంగళవారాల్లో యుద్ధాలకు క్షత్రియ వీరులు బయలుదేరవచ్చును. రాజ్యాభిషేకాలకు, అగ్ని కార్యాలకు సోమవారం ప్రశస్త దినంగా పరిగణింపబడుతుంది. ఇల్లు కట్టడాన్ని, సున్నాలేయడాన్ని కూడా ఈ రోజే మొదలెట్టవచ్చు. గురువారం నాడు వేదపాఠాన్ని, దేవపూజని, వస్త్రాలంకార ధారణను చేయవచ్చును. శుక్రవారం కన్యాదానానికి, గజారోహణకి, శనివారం గృహప్రవేశ, గజబంధనాలకి మంచివి. అధ్యాయం 62. సాముద్రిక శాస్త్రానుసారం స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలు, మస్తక, హస్తరేఖలాధారంగా వ్యక్తుల ఆయుధ పరిజ్ఞానం. మహేశ. ఇప్పుడు స్త్రీ పురుషుల అంగాలను బట్టి వారికుండే మంచి, చెడు బుద్ధులను సంక్షిప్తంగా వర్ణిస్తాను. అరికాళ్ళు, అరిచేతులు కోమలంగా, మాంసపుష్టితో, రక్తవర్ణంలో ఉండి, పాదాలు, చేతులు ఎత్తుగా, చెమట పట్టకుండా, రక్తనాళాలు, ముడులు కనబడకుండా ఎవనికైతే ఉంటాయో అతడు రాజవుతాడు. అరికాలిలో అంకుశ చిహ్నమున్నవాడు సుఖీ. అందమైన మడమ, తాబేటి రూపమున్న పాదము, వెచ్చటి శరీరము, రక్తవర్ణంలో ముక్కలు కాకుండా, నల్లగీతలు లేకుండా ఉండే గోళ్లు కూడా రాజలక్షణాలే. కాలివేళ్లొకదానికొకటి తగులుతూ ఉండడం ఐశ్వర్యం లక్షణం. అలా తగలకుండా విడివిడిగానున్నవాడు, తెల్లగా పారలాటి గోళ్లు, పాదంపై నరాలు, ముడులు కనిపించేవాడు దరిద్రుడు. నిప్పుల్లో కాల్చబడిన మట్టిరంగులో పాదాలున్నవాడు బ్రహ్మహత్య చేస్తాడు. పచ్చని పాదాలవాడు తిరుగుబోతు, నల్లని పాదాలవారు తాగుబోతు, తెల్లని పాదాలవాడు తిండిపోతు. కాలి బొటనవ్రేలు దిబ్బగా ఉండేవాడు భాగ్యహీనుడు, వికృతంగా ఉండేవాడు దుఃఖపీడితుడు. ఆ వేలు వంకరగా, చిన్నదిగా, విరిగినట్టు ఉండేవాడు కష్టాల పాలవుతాడు. కాలిచూపుడు వేలు బొటనవ్రేలికన్నా పెద్దది కలవానికి స్త్రీ సుఖం ఎక్కువగా ప్రాప్తిస్తుంది. చిటికెన వేలు సామాన్యంగా కంటే పెద్దది గలవాడు బంగారాన్ని పొందుతాడు. గోళ్లు పాడైపోయినట్లుగా కనబడేవానికి శీలముండదు. అలాగని కామభోగము అనుభవంలోకి రాదు. తొడలపై రోమాలుంటే ధనం నిలువదు. తొడలు చిన్నవిగా ఉంటే ఐశ్వర్యం పడుతుంది. కాని
బంధనాల్లో ఉండిపోతుంది. లేడితో సమానమైన జంఘలున్నవాడు రాజ్యాన్ని సంపాదిస్తాడు. పొడవుగా దిబ్బగా ఉండే తొడలున్నవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. పులి లేదా సింహపు తొడలవాడు ధనికుడు కాగలడు. మోకాలు మాంసరహితంగా నున్నవానికి పరదేశ మరణం ప్రాప్తిస్తుంది. వికట జానువు దరిద్రహేతువు. మోకాళ్ళు కాస్త క్రిందికి ఉన్నవాడు ఏ ఆడదాన్నైనా గెలుచుకోగలడు. అక్కడ ఎక్కువ మాంసమున్నవాడు రాజవుతాడు. శ్రేష్టమైన పశు, పక్షి, సింహం, ఏనుగు, హంస గమనము గలవాడు. రాజుగాని గొప్ప ధనికుడుగాని కాగలడు. కమలం రంగులో రక్తమున్నవాడు ధనవంతుడవుతాడు. ఎరుపు, నలుపు కలగలసిన రుధిర వర్ణమున్నవాడు అధముడు, పాపకర్ముడు కాగలడు. పగడపు రంగులో నుండి తేటగా మెరిసే రక్తము గలవాడు 7 ద్వీపాలకు అధిపతి కాగలడు. లేడి లేదా నెమలి పొట్ట ఉత్తమ పురుష లక్షణము. పులి, సింహము లేదా కప్ప, కడుపు రాజలక్షణము. పులి వంటి పీఠము సేనాపతి లక్షణము. సింహం పీఠం వలె పొడవుగా నుండే పీఠము గలవానికి బంధనాలెక్కువ. తాబేలు పీఠము సకలైశ్వర్య సంపన్న లక్షణము. విశాలంగా, ఎత్తుగా, పుష్టిగా రోమయుక్తమైన వక్షస్థలము గల పురుషుడు శతాయువు. ధనవంతుడునై అన్ని భోగాలను అనుభవింపగల అదృష్టవంతుడు కాగలడు. చేతిలో మీనరేఖ గలవాడు గొప్ప కార్యసాధకుడు, ధనవంతుడు, పుత్రవంతుడు కాగలడు. తుల, వేది చిహ్నమున్నవాడు వ్యాపారంలో లాభాన్నార్జించగలడు. చేతిలో సోమలతా చిహ్నమున్నవాడు ధనికుడై యజ్ఞం చేస్తాడు. పర్వత, వృక్ష చిహ్నాలున్న వాని వద్ద లక్ష్మి స్థిరంగా ఉంటుంది. అనేక సేవకులకు స్వామి కాగలడు. శూలము, బరిసె, బాణము, తోమరము, ఖడ్గము లేదా ధనుస్సు వంటి చిహ్నమేదైనా అరచేతిలో గలవాడు యుద్ధ విజయుడు. ధ్వజం కాని శంఖంగాని ఉండే సముద్ర, ఆకాశయానాలు చేసి వ్యాపారాల్లో బాగా గడిస్తాడు. శ్రీవత్స, కమల, వజ్ర, రథ లేదా కలశ చిహ్నమున్న పురుషుడు శత్రురహితుడైన రాజు కాగలడు. కుడిచేతి బొటన వ్రేలిలో యవధాన్యపు గుర్తున్నవాడు. అన్ని విద్యలలో ఆరితేరినవాడవుతాడు. ప్రవక్త కూడా కాగలడు. చిటికెన వేలి క్రింది నుండి చూపుడు వేలి మధ్యదాకా ఆగకుండా పయనించే రేఖగలవాడు 100 ఏళ్లదాకా ప్రస్తుతం కాలంలో జీవిస్తాడు. పాము పొట్టవలె పొట్ట ఉన్నవాడు అధిక భోజనుడు, దరిద్రుడు అవుతాడు. విశాలంగా, వెడల్పుగా, గంభీరంగా, గుండ్రంగా నున్న బొడ్డుగల పురుషునికి ధనధాన్యాలు సకల భోగాలు ఉంటాయి. పొట్టిగా నీచంగా ఉండే నాభిగలవానికి ఎన్నో దుఃఖాలు సంక్రమిస్తాయి. బలికి అనగా బొడ్డుకి పైన కడుపులో పడే సన్నటి మడత, క్రింద విషమంగా ఉండే బొడ్డు గలవానికి ధనహాని కలుగుతుంది. దక్షిణావర్త నాభి బుద్ధికి, ఎడమవైపు వంగే బొడ్డు శాంతికి సూచకాలు. 100 దళాల కమలానికి ఉండే కర్ణికలాంటి నాభి మహారాజు లక్షణం. పొట్టలో ఒక సన్నటి మడత ఉన్నవాడు శస్త్రంచే చంపబడతాడు. 2 స్త్రీ భోగి, 3 రాజు లేదా ఆచార్య పీఠము, 4 అనేక పుత్రవంతుడు అవుతారు. భుజాలు గట్టిగా, పుష్టిగా, సరిసమానంగా నున్న నరుడు రాజవుతాడు, సుఖపడతాడు. వక్షస్సు ఉన్నతంగా, సాపుగా, పుష్టిగా, విశాలంగా నున్నవాడు రాజ సమానుడవుతాడు. దట్టమైన రోమాలుండి ఎగుడు దిగుళ్లుగా ఆర్చుకుపోయినట్లుండే వక్షం దరిద్రుడికుంటుంది. వక్షం 2 వైపులా సమానంగా ధనవంతుడికుంటుంది. పుష్టిగా ఉండే వక్షస్థలం శూర వీర లక్షణం. గడ్డము వంకరగా ఉండేవాడు ధనహీనుడు, ఉన్నతంగా సమానంగా ఉండేవాడు భోగి. బలంగా లేకుండా అణగియున్నట్లుగా కనిపించే మెడ ధనహీనుని లక్షణం. ఎద్దు మెడలాగా పుష్టిగా ఉండే మెడ శూర వీర లక్షణం. లేడి మెడవాడు దానిలాగే పిరికివాడుగా ఉంటాడు. చిలుక, ఒంటె, ఏనుగు, కొంగల మెడల వలె పొడవుగా నుండి శుష్కించినట్లుడే మెడగలవాని వద్ద ధనం నిలువదు. చిన్న మెడవాడు ధనికుడు, భోగి కాగలడు. పుష్టి, దుర్వాసనలేమి, సమత, చిన్న రోమాల కలిమి బాహు మూలములకు మంచి లక్షణాలు. అవి ఐశ్వర్యవంతునికుంటాయి. భుజాలు పైకి లాగబడినట్లుండేవాడు బంధనాల్లో పడతాడు. చిన్న భుజాలు దాసుడికి, ఎగువ దిగువ భుజాలు దొంగకి ఉంటాయి. ఆజాను బాహువులు సర్వశుభ లక్షణం. చేతిపై భాగంలో గోతులున్న వాడికి పిత్రార్జితం లభించదు, పిరికితనం కూడా ఉంటుంది.
ఎత్తుగా ఉండే కరతలమున్నవాడు దాని కాగలడు. కరతలం విషమంగా ఉండే వాడి జీవితం కూడా కలిమి లేములమయమవుతుంది. లక్కవలే ఎద్దనైన అరచేతులు కలవాడు రాజవుతాడు. పచ్చని కరతలం వాడికి జీవితంలో ఒక గమ్యముండదు. అదే నల్లగా నీలంగా ఉంటే మత్తు పదార్థాలు సేవించే వాడవుతాడు. గరుకుగా ఉంటే నిర్ధనుడవుతాడు. చంద్రమండలము వంటి ముఖమున్నవాడు ధర్మాత్ముడవుతాడు. తొండం ఆకారంలో ముఖమున్నవాడు భాగ్యహీనుడు. వంకరగా ముక్కగనతికినట్లుగా సింహం ముఖం వలె ముఖమున్నవాడు దొంగ కాగలడు. సుందరమై కాంతియుక్తమై మంచి జాతికి చెందిన ఏనుగు వలె పరిపుష్టమైన వదనము రాజలక్షణము. గొజ్జె కోతి ముఖ కవళికలు ధనవంతునికుంటాయి. సాధారణం కంటే పెద్ద, చిన్న, పొడవైన ముఖాలు క్రమంగా దరిద్ర, మూర్ఖ, పాపాత్మ లక్షణాలు. పురుషుని ముఖం ఆడదాని ముఖంలా ఉండకూడదు. అలాగుండి దింపుడు కనులు కూడా ఉండేవానికి పుత్రసంతానం కలుగదు, కలిగినా మిగలదు. 4 కోణముల ముఖమున్నవాడు ధూర్తుడు. కమలదళాల వలె కోమలములై కాంతివంతములైన కపోలాలు కలవాడు. జీవితంలో కూడా శ్రేష్ఠ కాంతులతో ప్రకాశిస్తాడు. ధనవంతుడై స్వయంకృషితో పైకొస్తాడు. దానిమ్మ పువ్వుతో సమానమైన నేత్రములున్నవాడు రాజు కాగలడు. పులి కన్నులవాడు ముక్కోపి, ఎండ్రి కన్నులవాడు జగడాల మారి, పిల్లి లేదా హంస కన్నులున్నవాడు అధముడు అవుతారు. తేనెరంగు పింగళవర్ణము కలిసిన కనుల ఛాయగల వానిని లక్ష్మి ఎన్నడూ విడచిపెట్టదు. గోరోచనము, గురిగింజ, హరతాళము, వేషగాళ్లు ముఖానికి పూసుకునే పసుపు రంగు కలిసిన పింగళవర్ణనేత్రుడు బలవంతుడు, ధనవంతుడు. నుదురు అర్ధచంద్రాకారంలో ఉన్నవాడు రాజు కాగలడు. పెద్ద నుదురు ధనసూచకం, చిన్న నుదురు ధర్మాత్మునికుంటుంది. లలాట మధ్యంలో 5 అడ్డరేఖలున్నవారు 100 ఏళ్లు ఐశ్వర్యవంతులై జీవిస్తారు. 4 రేఖలుంటే 80, 3 70, 2 60, 1 40 ఏళ్లు జీవిస్తారు. నుదుటిపై ఒక గీత లేని వారికి 25 ఏళ్లే ఆయుర్దాయము. ఈ రేఖలు చిన్నవిగా ఉండే వ్యక్తికి ఆరోగ్యముండదు. లలాటంలో త్రిశూల చిహ్నంగాని, పట్టిసం గుర్తుగాని ఉన్నవాడు గొప్ప ప్రతాపవంతుడు, కీర్తి సంపన్నుడునైన రాజు కాగలడు. శిరస్సు గొడుగులాగా ఉండేవాడు రాజవుతాడు. పొడవు తలవాడు దరిద్రుడు, దున్హఖితుడు కాగలడు. గోళాకారంలో ఉండి సమానమైన పొడవు వెడల్పులున్న తలగలగలవాడు సుఖపడతాడు. ఏనుగు తల ఆకారంలో శిరస్సు గలవాడు రాజసమానుడవుతాడు. విరళంగా, స్నిగ్ధమై, కోమలమై, తుమ్మెదల లేదా కాటుక రంగులోనున్న కేశములు గలవాడు అన్ని సుఖాలు అనుభవిస్తాడు. రాజు కూడా కాగలడు. కడకుగా బెరుకుగా ఉండే కేశాలున్నవాడు, ముందు వైపు ముక్కలగు తల వెండ్రుకలున్నవాడు ఎక్కువగా దుఃఖాలనే అనుభవిస్తాడు. అధ్యాయం 63. స్త్రీల శుభాశుభ లక్షణాలు. మెడమీద రేఖ ఉండి కనుకొలుకులలో ఎరుపు జీరగల స్త్రీ ఏ ఇంటికి వెళితే ఆ ఇల్లు దినదిన ప్రవర్ధమానమవుతూనే ఉంటుంది. లలాటంపై త్రిశూలరేఖ ఉన్న లలన వేలాది మంది దాసదాసీ జనానికి స్వామిని కాగలదు. రాజహంస గమనము, లేడికనులు, అదే శరీరవర్ణము, తెల్లనే సమముగానున్న దంతాలు గల నారి ఉత్తమ స్త్రీ. కప్ప వంటి కడుపున్న కలికి ఒకే పుత్రుని కంటుంది. అతడే రాజవుతాడు. హంసవలె మృదువచనము, తేనె వలె శరీర వర్ణము గల తెళవ ధనధాన్య సమృద్ధిని కలిగియుంటూ 8 మంది పుత్రుల్ని కంటుంది. పొడవైన చెవులను, సుందర నాసికను, విల్లువలె వంపు తిరిగిన కనుబొమ్మలను కలిగిన కాంత అతిశయ సుఖాలననుభవిస్తుంది. మృదువుగా, నున్నగా, మెత్తగా నున్న తనువు, సన్నని రూపు, శ్యామల వర్ణం, మధుర భాషణం, శంఖ సమాన కాంతులతో అతిశయ స్వచ్ఛత గల పలువరుసగల పడతి. అన్ని రకాల ఐశ్వర్యాలను ప్రాప్తించుకోగలుగుతుంది. విస్తారమైన జంఘలు, వేది వంటి మధ్యభాగము గల మగువ మహారాణి కాగలదు. ఎడమ స్తనంపై గాని, చెవి, గుండె, చేతులపైగాని ఉలిపిరికాయైనా, అంతే పరిమాణంగల పుట్టుమచ్చైనా గాని కల మహిళ తొలి కాన్పులోనే సలక్షణుడైన పుత్రుని కంటుంది. రక్తవర్ణ పాదాలతో, ఎత్తు ఎక్కువగా లేని కాలిపై భాగంతో, చిన్న చీల మండలతో, సుందరములై కలిసియుండే వేళ్లతో, లేత అరుణ నయనాలతో విలసిల్లే వనిత అదృష్టవంతురాలై అన్ని సుఖభోగాలకు అర్హురాలవుతుంది. పెద్ద పెద్ద పాదాలు, అన్ని అంగాలపై రోమాలు, లావుగానున్న చేతులు గల చేడియ దాసిదవుతుంది. పెద్ద పాదములు,
వికృతవదనము, పై పెదవిపై రోమాలు ఉండే పడతి పతి మరణానికి ప్రధాన కారణం కాగలదు. ఉంగరాలు తిరిగే తల వెంట్రుకలు, కోలముఖం, దక్షిణావర్తమైన నాభిగల స్త్రీ తన పురుషుని వంశాన్ని అన్ని విధాల వృద్ధిపరుస్తుంది. బంగారుమేని వర్ణము, ఎర్రకమలం రంగులో అరచేతులు గల అతివ శ్రేష్ఠురాలు పతివ్రత అవుతుంది. వంకర్లు పోవు కేశాలు కోలకన్నులు గల వనిత దుఃఖాలనే ఎక్కువగా అనుభవిస్తుంది. ఆమెకు భర్తృ వియోగం కలుగుతుంది. పూర్ణచంద్రుని వంటి మొగము, బాలసూర్య సమానమైన అరుణకాంతులు గల మేను, విశాల నేత్రాలు, బింబా ఫలము వంటి క్రింది పెదవి గల కన్య చిరకాలం పాటు సర్వసుఖాలు అనుభవిస్తుంది. అరచేతిలో ఎక్కువ రేఖలుండే స్త్రీకి కష్టాలెక్కువ. తక్కువ రేఖలుంటే ధనహీనత, దుఃఖాలు ఉంటాయి. అలాగే రక్తవర్ణంలో ఉండే రేఖలు సుఖజీవనాన్ని, నల్లగీతలు దాస్యవృత్తిని, దూతిక బ్రతుకుని సూచిస్తాయి. అరచేతిలో అంకుశం, కుండలం లేదా చక్రచిహ్నంతో శోభిల్లే కన్యరాజపత్ని సత్పుత్ర జనయిత్రి అవుతుంది. అలాగే ప్రాకార, తోరణ చిహ్నాలున్న తరుణి దాసి ఇంట పుట్టిన రాజపత్ని అవుతుంది. బొడ్డు కాస్త పైకి వంగి ఉండి మండలాకారంలో కపిల వర్ణంలో అక్కడ రోమాలుండే స్త్రీ రాచయింట పుట్టిన దాసిగానే బ్రతికీడుస్తుంది. నడిచేటప్పుడు 2 కాళ్ల అనామికలు, చిటికెన వ్రేళ్లు నేలకి తగలకుండా ఉండే తరుణి భర్తృ వినాశిని స్వేచ్ఛావిహారిణి కాగలదు. సుందర మనోహర నయనాలున్న నారి సౌభాగ్యశాలిని, ఉజ్వలంగా మెరిసే పలువరుస గల పడతీదంత సిరిగలది, రుచికరమైన భోజనాదులు జీవితాంతం లభించేది, కోమల స్నిగ్ధచర కోణాలున్న కోమలి శ్రేష్ఠ వాహనాల యజమానురాలు అవుతారు. మృదువుగా మెరుస్తూ పైకి పెరుగుతూ రాగి రంగుకి దగ్గరగానున్న ఎరుపు రంగు గోళ్లు ఉండి మీన, అంకుశ, పద్మ, హల చిహ్నాలతో స్వేదరహితంగా ఉండే అరికాళ్లతో శోభిల్లు సుందరి లక్ష్మీదేవి వలె సౌభాగ్యశాలి కాగలదు. రోమరహిత సుందరజంఘలు, ఏనుగు తొండాలా ఉండే ఊరువులు, దక్షిణావర్తమైన గంభీరనాభి, రోమరహిత త్రివడులు, రోమరహిత స్తన ప్రదేశం ఇవి ఉత్తమ స్త్రీ లక్షణాలు. అధ్యాయం 64. స్త్రీల, పురుషుల సామాన్య లక్షణాలు. పరమేశ్వరాదులారా, మీకిప్పుడు సాముద్రిక శాస్త్రంలో చెప్పబడిన స్త్రీ పురుషుల శుభాశుభ లక్షణాలను వివరిస్తాను. ఈ పరిజ్ఞానం భూత, భవిష్యత్కాలాలను తెలుపుతుంది. నడిచేటప్పుడు పాదాలు నేలపై విషమంగా పడే లక్షణమున్నవారు, కాషాయరంగులో పాదాలున్నవారు, అసాధారణమైన రంగులో పాదాలున్నవారు వంశనాశకులవుతారు. పాదాలు శంకువు ఆకారంలో నున్నవాడు బ్రహ్మహత్య చేస్తాడొందరాని పొందును వాంఛిస్తుంటాడు. తల వెంట్రుకలు కుంచితమై ఉండేవారికి విదేశంలో మృత్యువు వస్తుంది. ఏనుగు తొండం వంటి తొడలు రాజు, రాణిలకుంటాయి. గుంటనక్క తొడలు దరిద్రులకుంటాయి. మోకాళ్లపై మాంసం ఉండకపోవడం మంచి లక్షణం. అల్పమైన చిన్న మోకాళ్లు ప్రేమికులకుంటే విశాలంగా వికటాకారంలో దరిద్రులకుంటాయి. జానువులు మాంస పరిపూర్ణమై ఉన్నవారికి రాజ్యప్రాప్తి ఉంటుంది. పెద్ద మోకాళ్లున్నవారు దీర్ఘాయువులవుతారు. మాంసపుష్టిగల తుంటి ఎముక, పక్కటెముక ప్రదేశం ఉన్నవారు సుఖపడతారు. సింహ సమానమైన ప్రక్కటెముక గలవారు రాజపురుషులవుతారు. స్త్రీలకు అదే స్థాయి దక్కవచ్చు. సింహ సదృశ కటి ప్రదేశమున్నవారు పాలకులవుతారు. కోతి కటి వంటి కటి గలవారు నిర్ధనులు. సమానబాహు మూలములున్నవారు అత్యధిక భోగవిలాసులవుతారు. అవి క్రిందికి ఉంటే ధనహీనులు, ఉన్నతంగా కాని విషమంగా కాని ఉంటే కుటిలురు కాగలరు. చేప కడుపువారు మిక్కిలి ధనవంతులుగా ఉంటారు. విశాలమైన సుశోభితమైన బొడ్డు గలవారు సుఖజీవనులు కాగా, లోతెక్కువున్న నాభి గలవారు కష్టాలనుభవిస్తారు. త్రివడుల మధ్య భాగంలో క్రిందికి వంగియున్న బొడ్డు గలవారు శూల రోగగ్రస్తులవుతారు. ఎడమవైపు వంగిన నాభి శక్తి సంపన్నులకు, కుడివైపు వంగిన బొడ్డ మేధావులకు ఉంటుంది. బొడ్డు ఒక వైపు విశాలంగా ఉన్నవారు చిరంజీవులు, ఎత్తుగా నున్నవారు ఐశ్వర్యవంతులు, అధోముఖంగా ఉన్నవారు గోధన సంపన్నులు, పద్మకర్ణిక సదృశనాభి గలవారు రాజత్వాధికారాలను పొందువారు కాగలరు. ఉదర భాగంలో నొక సన్నని మడత, వళి, బలి గలవారు శతాయువులు. రెండున్నవారు మహాభోగులు. త్రివలియుక్తులు మహారాజ ఆచార్య పదాధికారులు, వక్రవళులవారు ఒక గమ్యం లేకుండా జీవించేవారు కాగలరు. పక్కలు, ఉదర పార్శ్వాలు పుష్టిగా మాంసయుక్తములై ఉండుట రాజలక్షణము. కడుపుపై ఉండే రోమాలు మృదువుగా కోమలంగా సమదూరంలోనుండుట రాజలక్షణం.
వీటికి విపరీతంగా దట్టంగా గరుకుగా విషమంగా రోమాలున్నవారు దూతకర్ములు నిర్ధనులు సుఖరహితులు కాగలరు. ఊళ్లలో భుజసంధుల్లో విషమత ఎముకల కలయిక గలవాడు లేని వాడవుతాడు. అంటే నిర్ధనుడవుతాడు. అవే సంధులున్నతంగా ఉంటే భోగి నిన్నంగా ఉంటే దరిద్రులు అవుతారు. స్థూలంగా ఉంటే ధనికులవుతారు. పలక వలెనుండు కంఠమున్నవారు నిర్ధనులు, ఎత్తుగా రక్తనాళాలు కనిపిస్తూ ఉండే కంఠం గలవారు సుఖజీవనులు కాగలరు. మహిష సదృశ గ్రీవులు వీరులు, లేడి వంటి మెడగలవారు శాస్త్ర పారంగతులు అవుతారు. శంఖ సమాన కంఠమున్నవారు రాజులు, రాణులు, పొడవు మెడవారు సుఖులు, భోజన ప్రియులు అవుతారు. రోమరహితంగా నున్నగా ఉండే పెరుదులు శుభలక్షణం. మరోలా ఉంటే శుభలక్షణం. పుష్టిగా, తిన్నగా, విశాలంగా, బలంగా, వృత్తాకారంలో పూర్తిగా చాచితే మోకాళ్లందే టంత పొడవుగా భుజాలున్నవారు రాజులో తత్సమానులో అవుతారు. చిన్న భుజాలు నిర్ధనులకుంటాయి. ఏనుగు తొండం వలెనున్న భుజాలు శుభలక్షణం. భవనంలో వాయు ప్రదేశం కోసమేర్పాటు చేసిన ద్వారాల ఆకారంలో ఉండే వేళ్లు శుభలక్షణం. చిన్న వేళ్లు మేధావులకుంటాయి. బల్లపరుపుగా ఉండే వేళ్లు భృత్య లక్షణం. పెద్దవిగా ఉండే వేళ్లు నిర్ధన లక్షణం. కృశించిన వేళ్లు కలవాడు వినయసంపన్నుడై ఉంటాడు. కోతి చేతుల వంటి చేతులు బలహీన లక్షణం. పులి పంజా లాంటి చేతులు బలీయ లక్షణం. అరచేతి భాగాలు అణగిపోయినట్లుండేవారికి పిత్రార్జితం దక్కదు. మణికట్టు చక్కగా, బలంగా, సుగంధయుక్తగా ఉండడం రాజలక్షణం. ముక్కలుగా, భాగాలు కలిపినట్లుగా శబ్దం చేస్తూ ఉండే మణికట్టు గలవారు నిర్ధనులు, నీచ ప్రవృత్తి గలవారు కాగలరు. గోళాకారంలో లోతుగానున్న అరచేతులు ధనవంతులకుంటాయి. ఉన్నత కరతలమున్నవారు దాతలు, విషమ భాగాలున్నవారు కఠోర మనస్కులు కాగలరు. లక్క రసం రంగులో అరచేతులున్నవారు రాజులవుతారు. పసుపు రంగు అరచేతులున్న వారిలో వ్యభిచరించే లక్షణముంటుంది. గరుకుగా అరచేతులున్నవారు నిర్ధనులవుతారు. ఊక, పొట్టు రంగులో గోళ్లున్నవారు నపుంసకులవుతారు. కుటిలంగానూ బద్దలుగానూ గోళ్లున్నవారు ధనహీనులవుతారు. రంగు విరిగినట్లున్న గోళ్లున్నవారు తర్కం చేస్తారు. రాగివర్ణంలో రక్తం కనిపిస్తూ ఉండే గోళ్లున్నవారు రాజులు కాగలరు. బొటనవ్రేలిలో యవచిహ్నము అత్యధిక ధనప్రాప్తి గల వారికుంటుంది. వైభవం కూడా ఉంటుంది. అంగుష్ట మూల భాగంలో యవచిహ్నమున్న వారికి అధిక పుత్ర సంతానం ప్రాప్తిస్తుంది. వేళ్లలోని పర్వాలు పొడవుగా నున్నవారు పుత్రపౌత్రాభివృద్ధిని చూస్తూ చాలా కాలం జీవిస్తారు. విరళాంగడులు దారిద్ర్య సూచకములు. సఘనాంగడులున్నవారు ధన సంపన్నులవుతారు. మణికట్టులో పుట్టిన 3 రేఖలు కరతల భాగాన్ని దాటుకుని పోయి వ్రేళ్లదాకా వెళితే చాలా మంచిది. అది చక్రవర్తి లక్షణము. అరచేతిలో 2 మీనరేఖలున్నవారు యజ్ఞకర్తలు, దాతలు అవుతారు. వజ్రాకారముంటే ధనవంతులు, చేపతోక వంటి గుర్తులుంటే విద్వాంసులు కాగలరు. మహారాజుల అరచేతుల్లో పరమశుభకరములైన శంఖ, ఛత్ర, శిబిక, గజ, పద్మాకార చిహ్నాలుంటాయి. కుంభ, అంకుశ, పతాక, మృణాళ చిహ్నాలు అతులనీయ ఐశ్వర్యం గల మహారాజల కరతలంపై ఉంటాయి. అరచేతిలో త్రాటి గుర్తున్న వారికి గోధనం మెండుగా ఉంటుంది. స్వస్తిక చిహ్నమున్నవారు సమ్రాట్లవుతారు. చక్రం, కత్తి, తోమరం, విల్లు, బల్లెం ఆకారంలో గుర్తులు అరచేతిలో నున్నవారు కూడా రాజులవుతారు. చేతిలో రోకలి గుర్తున్నవారు యజ్ఞాది కర్మకాండలు చేయించడంలో నిష్ణాతులవుతారు. వేదికాకారమున్నవారు అగ్నిహోత్రి అనే పదానికర్హులవుతారు. నూయి, దేవకుల్యం, త్రికోణం ఉన్నవారు ధార్మికులు. అంగుష్టమూలంలో దడసరి రేఖలున్నవారికి కొడుకులు, పలచటి గీతలున్నవారికి కూతుళ్ళు ఎక్కువగా పుడతారు. చిటికెన వేలి మూలంలో మొదలై చూపుడు వేలి మూలందాకా పయనించే రేఖ గలవారు 100 ఏళ్లు జీవిస్తారు. కాని ఆ రేఖ ఎక్కడైనా విచ్ఛిన్నమైపోతే చెట్టు మీది నుండి క్రిందపడి మరణిస్తారు. రేఖలు మరీ ఎక్కువగానున్న మానవులు దరిద్రులవుతారు. చిబుకం కృశించిపోయినట్లుండుట ధనహైన్యానికి, మాంస పుష్టితో నుండుట సంపన్నతకి సూచనలు. స్నిగ్ధంగా, దిట్టంగా సమాన భాగాలలో ఉండే సుందర, తీక్షదంతాలు శుభప్రదం. రక్తవర్ణంలో సమతలంగా, నున్నగా, పొడుగ్గా ఉండే నాలుక మంచి లక్షణం. ధనికుల ముఖాలు కొంచెం కోలగానూ, నిర్ధనుల వదనాలు పొడవుగానూ, రాజుల ముఖాలు సౌమ్యంగా, బలంగా,
నున్నగా మలరహితంగానూ ఉంటాయి. పాపకర్ముని మొగము భయాక్రాంతంగానూ, ధూర్తుని వదనం నలుపలకలుగానూ ఉంటాయి. దింపుడు ముఖాలు పుత్రహీనులకు, చిన్న ముఖాలు పీనాసులకు ఉంటాయి. భోగుల ముఖాలు సుందరంగానూ, కాంతివంతంగానూ, కోమలంగానూ, మీసాలతోనూ ఉంటాయి. చోరవృత్తిని ఇష్టపడే పురుషుని ముఖం నిస్తేజంగా, ముడుచుకున్నట్లుండి, ఎర్రని మీసాలతో ఎర్రని గెడ్డంతో ఉంటుంది. స్త్రీముఖంలో గెడ్డం, మీసాలు ఉండవు. చిన్న చెవులు, ఎర్రని, పెద్ద వెంట్రుకలు గలవారు పాపకర్మం చేస్తూ మృతి చెందుతారు. శంకు ఆకారంలో చెవులున్నవారు రాజులవుతారు గాని చెవులలో ఎక్కువ వెంట్రుకలు మొలిస్తే శీఘ్రమరణముంటుంది. పెద్ద చెవులవారు ధనికులవుతారు. గండస్థలం క్రిందికున్నవారు భోగులవుతారు. పూర్ణంగా, సుందరంగానున్నవారు మంత్రులవుతారు. సుందరమైన నాసిక గలవారు సుఖజీవనులవుతారు. శుష్కించినట్లున్న ముక్కు గలవారు దీర్ఘాయువులవుతారు. ముక్కు చివరి భాగం భిన్నంగా ఉండి, నూతి ఆకారంలో నాసిక గలవారు అద్భుత లక్షణాలుండి, ఎవరికీ అందని వారి పొందును పొందగలుగుతారు. పొడవాటి ముక్కున్నవారు సౌభాగ్య సంపన్నులు, కుంచుకుపోయిన నాసిక గలవారు దొంగలు కాగలరు. చప్పిడిగా అణగిపోయి ఉన్న ముక్కు అకాల మృత్యు సూచకము. కుడివైపు కాస్త వంగియున్న ముక్కు క్రూరత్వానికి చిహ్నము. చిన్న చిన్న గోడాలతో, సాపుగా, సొంపుగా ఉండే నాసిక చక్రవర్తికుంటుంది. వక్ర ఉపాంత భాగాలతో నుండి పద్మపత్రము వలె సుందరంగా మెరిసే నేత్రాలు సుఖజీవనులకుంటాయి. పిల్లి కళ్ళు పాపాత్ములకి, మధు పింగళ వర్ణంలో నేత్రాలు దురాత్ములకి ఉంటాయి. ఎండ్రకాయ కనుల వంటి కనులున్నవాడు క్రూర కర్ముడవుతారు. ఆకుపచ్చటి కనులున్నవారు పాపకర్మలంటే ఇష్టపడతారు. ఏనుగు కన్నులున్నవారు సేనలను నడుపగలరు. గంభీర నేత్రాలు రాజలక్షణం. స్థూల నేత్రాలవారు మంత్రులవుతారు. నీలికమలముల వంటి నయనాలున్నవారు విద్వాంసులు, నల్లకనులవారు సౌభాగ్యశాలులు అవుతారు. మండలాకార నేత్రాలున్నవారు పాపాత్ములు. ఎప్పుడూ దీనభావమే గోచరించే కనులున్నవారు దరిద్రులు కాగలరు. సుందర విశాల నేత్రాలున్నవారు రకరకాల సుఖాలననుభవిస్తారు. కళ్ళు ఎక్కువగా పైకి లేపేవాళ్లు అల్పాయుష్కులవుతారు. విశాలంగా ఉండి పైకి లేచే కనులున్నవారు సుఖపడతారు. కనుబొమ్మలు విషమంగా ఉండేవారు దరిద్రులవుతారు. పొడవుగా, దట్టంగా, పెద్దగా ఎడం లేకుండా, వక్రంగా, ఉన్నతంగా వంపు తిరిగియున్న కనుబొమ్మలు గలవారు గొప్ప ధనికులై మహాభోగములనుభవిస్తుంటారు. మధ్యలో తెగినట్లున్న ఖాళీగల కనుబొమ్మలు నిర్ధనులకు, బాగా వంగియున్న కనుబొమ్మలు అందని వారి పొందునందగలిగే వారికి ఉంటాయి. అయితే వీరికి పుత్ర సంతానముండదు. నుదురు అర్ధచంద్రాకారంలో ఉంటే చాలా మంచిది. అది తరగని ధన సంపదని సూచిస్తుంది. మస్తకం ముత్యంలాగా నుదురు విశాలంగా మెరుస్తూ ఉంటే ఆచార్య పీఠం లభిస్తుంది. నుదుటిపై రక్తనాళాలు కనిపించరాదు. అది పాపకర్ముల లక్షణము. అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నతంగా ఉండే నాడులతో స్వస్తిక ముద్రతో ఎత్తైన, సుందరమైన లలాటం గలవారు ధనవంతులవుతారు. కిందికి, లోనికి వంగిన నుదురున్నవారు చెరసాల పాలవుతారు. ఎవరైనా నవ్వినప్పుడు కంపనం లేకుండా నవ్వితే వారిని శ్రేష్ఠులుగా గౌరవించవచ్చు. కన్నులు మూసుకుని నవ్వేవారిలో పాపాత్ములెక్కువ. మాటిమాటికి అనవసరంగా నవ్వేవారిలో దుష్టులెక్కువ. నూరేళ్లాయుర్దాయం గలవారి మస్తకంపై 3 రేఖలుంటాయి. 4 రేఖలు రాజలక్షణం. ఆయుర్దాయం 95. రేఖారహితమైన లలాట మున్నవారు 90 ఏళ్లు జీవిస్తారు. నుదుటి నిండా ముక్కలైన రేఖలున్నవారిలో వ్యభిచరించే వారెక్కువ. నుదుటిపై ఉండే రేఖలు చివరికంటా పోయి కేశాలను తగులుతుంటే ఆ విధమైన రేఖలున్నవారు 80 ఏళ్లు బ్రతుకుతారు. 5, 6 లేదా 7 రేఖలున్నవారు 50 ఏళ్లే జీవిస్తారు. 7 కన్నా నెక్కువ గీతలున్న వారిలో 40 సంవత్సరాలు బతికే వారే ఎక్కువ. బల్లపరుపుగా, అణగినట్లుగా తల ఉండే వారికి పితృవియోగం చాలా వేగంగా సంభవిస్తుంది. కుండ ఆకారంలో తలగలవారికి పాపం వైపే మనసు వెడుతుంటుంది. ఒక కన్నంలో నుంచి ఒక తలవెండ్రుకే మొలవడం మంచిది. తద్విపరీతం ధనక్షేకరం. అతిశయ రూక్షత అనగా మొరటుదనం ఏ అంగంలోనూ మంచిది కాదు. మరీ పేలవంగా, రక్తమాంసరహితంగా ఉండే అంగాలన్నీ అశుభ సూచకాలే. మానవ శరీరంలో 3 అంగాలు విశాలంగా,
మరో 3 గంభీరంగా, ఒక 5 పొడవుగా చిన్నగా, 6 ఎత్తుగా, 4 పొట్టిగా, మరొక 7 రక్తవర్ణంలో ఉండడం శుభలక్షణాలు. ఈ లక్షణాలన్నీ కలవారు మహారాజులవుతారు. నాభి, స్వరం, స్వభావం ఈ 3 గంభీరంగా ఉండాలి. లలాటం, ముఖం, వక్షస్థలం విశాలంగా ఉండాలి. నేత్రాలు, కక్షలు, నాసిక, మెడ, తల దీర్ఘంగా ఎత్తుగా ఉండాలి. జంఘలు, గొంతు, లింగము, పిరుదులు పొట్టిగా ఉండాలి. నేత్రాంతాలు అనగా కనుకొలకులు, అరికాళ్ళు, నాలుక, పెదవులు ఈ 7 రక్తవర్ణంలో ఉండాలి. దంతాలు, వేళ్లు, పర్వాలు, గోళ్లు, కేశాలు ఈ 5 పొడవుగా ఉండాలి. అలాగే స్తనాల మధ్య భాగము, 2 భుజాలు, దంతాలు, నేత్రాలు, నాసిక దీర్ఘంగా ఉండడం కూడా శుభలక్షణాలే. స్త్రీల ప్రత్యేక లక్షణాలను సముద్రుడి విధంగా తెలిపాడని విష్ణు భగవానుడు సూత మహర్షి ప్రవచింపసాగారు. 2 పాదాలు నున్నగా, సమాన తలాలతో, రాగి రంగులో మెరుస్తూ ఉండే గోళ్లతో, చిక్కని వేళ్లతో, ఉన్నత అగ్రభాగాలతో నుండుట మహారాజ్యీ లక్షణము. ఈ లక్షణమున్న స్త్రీని పెళ్లాడినవాడు తప్పనిసరిగా రాజవుతాడు. గూఢమైన చీలమండలు, పద్మపత్ర సమానాలైన అరికాళ్లు శుభలక్షణాలు. చెమట పట్టని అరికాళ్లు శుభసూచకాలు. వాటిలో మీన, అంకుశ, ధ్వజ, వజ్ర, పద్మ, హల చిహ్నాలున్నామే రాణి అవుతుంది. రోమరహిత, సుందర శిరావిహీన, కోలజంఘలున్న స్త్రీ శుభలక్షణం. ఈ శాస్త్రం సముద్రునిచే కొంత వ్రాయబడి మరింత క్రోడీకరింపబడి ఆయన చేతనే ప్రపంచానికి ప్రసాదింపబడిది కాబట్టి ఆయన పేరిటనే సాముద్రిక శాస్త్రంగా ప్రసిద్ధిగాంచింది. అయితే దీనిని ప్రారంభించిన వారు మాత్రం శివపుత్రుడైన కార్తికేయుడు. ఈ మహావిషయం భవిష్య పురాణంలో వివరంగా చెప్పబడింది. విస్తీర్ణ, పుష్టియుక్త, గంభీర, విశాల, దక్షిణావర్త, నాఖీ, మధ్యభాగంలో త్రివకులు ఉత్తమనారీ లక్షణాలు. రోమరహితంగా, విశాలంగా, నిండుగా, పుష్టిగా, చిక్కగా, ఒకదానికొకటి సర్వసమానంగా, గట్టిగా ఉండే స్తనాలు ఉత్తమ జాతి స్త్రీకుంటాయి. గ్రీవం రోమరహితంగా, ఓష్టం, అధరం అరుణకాంతులమయంగా, ముఖం గుండ్రంగా, పుష్టిగా, దంతాలు కుంద పుష్పసమంగా, గొంతు కోయిల గొంతులా, ముఖం దాక్షిణ్యభావయుక్తంగా, కన్నులు కరుణ రసాన్ని చిప్పిలుతూ ఉండే స్త్రీ సర్వజన పూజిత కాగలదు. ఇతరుల సుఖాన్ని గుడించే నిరంతరం ఆలోచిస్తూ సాధింపులు వేధింపులు ఎలా చేయాలో కనీసం తెలియని స్త్రీని అంతా గౌరవిస్తారు. నీలికమలాల వలె కళ్ళు, బాలచంద్రుని వలె వంపు తిరిగిన కనుబొమలు, అర్ధచంద్రాకారంలో నుదురుగల స్త్రీకి సర్వసంపదలు ముంగిట్లో వచ్చి వాలతాయి. సుందరంగా, సరిసమానంగా, పుష్టిగా ఉండే చెవులు శుభలక్షణాలు. దట్టంగా ఉండే కనుబొమ్మలు, ఎండినట్లుండే చెవులు శుభలక్షణాలు కావు. నున్నగా, మృదువుగా, మెత్తగా, నల్లగా, ఉంగరాలు తిరిగే జుట్టు ప్రశస్త లక్షణం. అరచేతిలోగాని, అరికాలిలోగాని అశ్వ, హస్తి, శ్రీ, వృక్ష, యూప, బాణయవ, తోమర, ధ్వజ, చామర, హార, పర్వత, కుండల, వేది, శంఖ, చక్ర, పద్మ, స్వస్తిక, రథ, అంకుశాది గుర్తులలో కొన్ని ఉన్న స్త్రీలు రాజపత్నులవుతారు. అధ్యాయము 65. సాముద్రిక శాస్త్రంలో సంభోగ శృంగారానికి సంబంధించిన అంగాల పరిమాణ స్వరూపాదుల లక్షణాలు, స్వేదాది ద్రవాల వాసనల ద్వారా నిర్ధారింపబడే శుభాశుభాది లక్షణాలు కూడా చెప్పబడ్డాయి. వీటిని ఇవ్వడం వలన అపార్థాలెక్కువవుతాయనే భయం వల్ల ఈ గ్రంథంలో నివ్వబడుటలేదు. చక్రాంకిత శాలగ్రామ శిలలు, తీర్థమాహాత్మ్యాలు, 60 సంవత్సరాల పేర్లు. దేవతలారా, చక్రాంకిత శాలగ్రామ శిలని పూజిస్తే సర్వశుభాలు, సౌఖ్యాలు కలుగుతాయి. శాలగ్రామంలో చక్రాల సంఖ్య దాని పేరు: 1 సుదర్శన, 2 లక్ష్మీనారాయణ, 3 అచ్యుత, 4 చతుర్భుజ, 5 వాసుదేవ, 6 ప్రద్యుమ్న, 7 సంకర్షణ, 8 పురుషోత్తమ, 9 నవవ్యూహ, 10 దశాత్మక, 11 అనిరుద్ధ, 12 ద్వాదశాత్మక, 12 కన్నా నెక్కువగా ఎన్ని చక్రాలున్నా ఆ శిలామూర్తి నామము అనంత భగవానుడే. సుందరమైన ఈ శాలగ్రామాలను పూజించిన వారికి కోరికలన్నీ తీరుతాయి. శాలగ్రామ, ద్వారకాశిలల సంగమముండే చోట ముక్తి కూడా ఉంటుందని ఇలా చెప్పబడింది. శాలగ్రామ శిలాయత్ర దేవో ద్వారవతీ భవః, ఉభయోః సంగమోయత్ర తత్ర ముక్తిర్న సంశయః,
ఆచార 66/5 హే శంకరదేవ. శాలగ్రామం, నైమిషం, పుష్కరం, గయా, నర్మదా, చంద్రభాగ, సరస్వతి, పురుషోత్తమ క్షేత్రం, మహాకాలుడ దివసించియున్న ఉజ్జయిని ఈ తీర్థాలన్నీ అన్ని పాపాలను నశింపచేసి భక్తి ముక్తి ప్రదాయకాలవుతున్నాయి. శాలగ్రామోద్వారకం చ నైమిషం పుష్కరం గయా, వారాణసీ ప్రయాగశ్చ కురుక్షేత్రం చ సూకరం, గంగా చ నర్మదా చేవ చంద్రభాగా సరస్వతి, పురుషోత్తమో మహాకాలస్తీర్థానేతాని శంకర, సర్వపాప హరాణ్యేవ భక్తి ముక్తి ప్రదానివై. ఆచార 66/6-8. ఇక నామసార్థకాలైన మన 60 సంవత్సరాల పేర్లను వినండి. అధ్యాయం 66. భారతీయ, ముఖ్యంగా తెలుగు పంచాంగం ప్రకారం కాలచక్రంలో 60 సంవత్సరాలు ఉంటాయి. ఈ 60 సంవత్సరాల పేర్లను ప్రభవతో ప్రారంభించి అక్షయతో ముగిస్తారు. ప్రతి సంవత్సరం పేరుకు ఒక నిర్దిష్ట అర్థం మరియు ఆ సంవత్సరంలో సంభవించే ఫలితాలను సూచించే నామసార్థకం ఉంటుంది. ఈ 60 సంవత్సరాల పేర్లు మరియు వాటి నామసార్థకాలు, ఫలితాల సూచనలు కింద ఇవ్వబడ్డాయి. 60 తెలుగు సంవత్సరాల పేర్లు నామసార్థకాలు. సంఖ్య, సంవత్సరము పేరు, నామసార్థక ఫలితము, సూచన. 1 ప్రభవ, యజ్ఞాలు, శుభకార్యాలు అధికంగా జరుగుతాయి. 2 విభవ, ప్రజలు సుఖసంతోషాలతో జీవిస్తారు. 3 శుక్ల, పంటలు, సస్యాలు సమృద్ధిగా పండుతాయి. 4 ప్రమోదూత, అందరికీ ఆనందాన్ని పంచుతుంది. 5 ప్రజోత్పత్తి, సకల విషయాలలో అభివృద్ధి కనిపిస్తుంది. 6 అంగీరస, భోగభాగ్యాలు కలుగుతాయి. 7 శ్రీముఖ, వనరులు, లోకాలు సమృద్ధిగా ఉంటాయి. 8 భావ, ఉన్నత భావాలు, సద్బుద్ధి కలుగుతాయి. 9 యువ, వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయి. 10 ధాత, అనారోగ్య బాధలు తొలగుతాయి, ఓషధులు ఫలించును. 11 ఈశ్వర, క్షేమంగా, ఆరోగ్యంగా ఉంటారు. 12 బహుధాన్య, దేశం సుభిక్షంగా ఉంటుంది. 13 ప్రమాది, వర్షాలు మధ్యస్థంగా కురుస్తాయి. 14 విక్రమ, అన్నింటా విజయం వరిస్తుంది, పరాక్రమం పెరుగుతుంది. 15 వృష, వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. 16 చిత్రభాను, చిత్ర విచిత్రమైన, ఊహించని ఫలితాలుంటాయి. 17 స్వభాను, ప్రజలు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటారు. 18 తారణ, సరైన సమయములో వర్షాలు కురుస్తాయి. 19 పార్థివ, సంపదలు వృద్ధి చెందుతాయి. 20 వ్యయ, అధిక ఖర్చులు, అతివృష్టిని సూచిస్తుంది. 21 సర్వజిత్తు, అన్నిటినీ జయించడం, అనుకూల వర్షాలు. 22 సర్వధారి, అందరూ సుభిక్షంగా ఉంటారు, వనరులు ఉంటాయి. 23 విరోధి, వర్షాలు తక్కువ కురుస్తాయి, విరోధ భావాలు పెరుగుతాయి. 24 వికృతి, అశుభ, ప్రతికూల ఫలితాలను సూచిస్తుంది. 25 ఖర, సామాన్య పరిస్థితులు ఉంటాయి. 26 నందన, ప్రజలకు ఆనందం కలుగుతుంది. 27 విజయ, శత్రువుపై విజయాన్ని సూచిస్తుంది. 28 జయ, లాభాలు, రోగాలపై విజయం సాధిస్తారు. 29 మన్మథ, భోగభాగ్యాలు, ఆరోగ్యం సిద్ధిస్తాయి. 30 దుర్ముఖి, ఇబ్బందులు ఉన్నప్పటికీ క్షేమకర ఫలితాలు ఉంటాయి. 31 హేవళంబి, ప్రజలు సంతోషంగా ఉంటారు. 32 విళంబి, సుభిక్షంగా ఉంటారు. 33 వికారి, శత్రువుల నుండి ఇబ్బందులు, ప్రతికూల ఫలితాలు. 34 శార్వరి, పంటల దిగుబడి సాధారణంగా ఉంటుంది. 35 ప్లవ, జలవనరులు పుష్కలం. 36 శుభకృతు, ప్రజలు సుఖంగా జీవిస్తారు. 37 శోభకృతు, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. 38 క్రోధి, కోప స్వభావం పెరుగుతుంది, అల్లర్లు. 39 విశ్వావసు, ధనం సమృద్ధిగా లభిస్తుంది. 40 పరాభవ, ఓటములు ఎదురవుతాయి. 41 ప్లవంగా, నీరు సమృద్ధిగా లభిస్తుంది. 42 కీలక, పంటలు బాగా పండుతాయి. 43 సౌమ్య, శుభాలు, శాంతము కలుగుతాయి. 44 సాధారణ, సామాన్య, సాధారణ ఫలితాలుంటాయి. 45 విరోధీకృతు, ప్రజల్లో విరోధ భావాలు, గొడవలు ఏర్పడతాయి. 46 పరీధావి, భయాలు, అనిశ్చితిని కలిగిస్తుంది. 47 ప్రమాదీచ, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. 48 ఆనంద, అంతటా ఆనందం, సంతోషం నెలకొంటుంది. 49 రాక్షస, అశుభాలు, కష్టాలు కలుగుతాయి. 50 నల, ఆహారం సమృద్ధిగా లభిస్తుంది, సస్యవృద్ధి. 51 పింగళ, వర్షాలు తక్కువగా కురుస్తాయి. 52 కారయుక్తి, భయంకర పరిస్థితులను సూచిస్తుంది.
53 సిద్ధార్థి, కోరికలు సిద్ధిస్తాయి, శుభాలు కలుగుతాయి. 54 రౌద్రి, భయంకరమైన పరిస్థితులు, కష్టాలు. 55 దుర్మతి, చెడు బుద్ధి, చెడు ఆలోచనలు. 56 దుందుభి, అంతటా సంతోషం, సుభిక్షం. 57 రుధిరోద్గారి, రక్తపాతం, కష్టాలు కలుగుతాయి. 58 రక్తాక్షి, అశుభాలు, రక్తపాతాన్ని సూచిస్తుంది. 59 క్రోధన, కోపంతో కూడిన విజయాలు సిద్ధిస్తాయి. 60 అక్షయ, తరగని సంపద, అక్షయమైన శుభాలు. ఒక్కో తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక కథ. తెలుగు సంవత్సరాలకు ఉన్న 60 పేర్లు నారదుడి పిల్లల పేర్లుగా చెప్తారు. ఒకనాడు నారదుడి గర్వాన్ని తగ్గించేందుకు విష్ణువు ఒక మాయ చేస్తాడు. అతడిని మహిళగా తయారు చేస్తాడు. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు ఒక రాజుని పెళ్లి చేసుకుని 60 మంది పిల్లలను కన్నాడు. అయితే 60 మంది ఒక యుద్ధంలో చనిపోతారు. తర్వాత విష్ణువు నారదుడి మాయను తొలగించి, నీ పుత్రులు తెలుగు సంవత్సరాలుగా వర్ధిల్లుతారని వరమిచ్చారని పురాణాల ప్రకారం చెప్తారు. అలా నారదుడి 60 మంది పిల్లల పేర్లు తెలుగు సంవత్సరాలుగా ఈనాటికి కూడా మనం పిలుస్తున్నాము.